నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్లోని సెకండరీ సబ్స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సబ్స్టేషన్లలో షెడ్యూల్డ్ నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్రాంతాలలో తాత్కాలిక విద్యుత్ అంతరాయాలు ఏర్పడవచ్చని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులు తమ ఇళ్లపైన ఈ అంతరాయ ప్రభావం చూపుతుందో లేదో తెలుసుకోవడానికి దాని యొక్క అధికారిక వెబ్సైట్ లేదా పోర్టల్ను సందర్శించాలని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏప్రిల్ 9వ తేదీ అంటే బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు ఏ ప్రాంతాలలో కరెంటు పోతుందో విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఆల్రై గత 1, వఫ్రా రెసిడెన్షియల్ ఏరియా, ముబారక్ ఆల్ కబీర్ గత 7, అబుఫతైరా గత 1, సాల్వా గత 2, బినిత్ ఆల్గర్ గత 2, కొర్తుబా గత 3. అలాగే ఏప్రిల్ 9వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి, ఒకవేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే కానీ వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని చెప్పేసి ప్రస్తుతం ఈ యొక్క విద్యుత్ కోతలు మనం చూసుకుంటే 4 గంటల పాటు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరోవైపు కువైట్ ప్రజలు మనం చూసుకుంటే రాత్రి వేళ నిద్రిస్తూ ఉన్న సమయంలో కరెంటు కోతలు లేకుండా ఉదయం పూట 6 నుంచి 10 గంటల మధ్య మీరు పనులు చేసుకుంటే మంచిదని చెప్పి సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాత్రి వేళల్లో చిన్నపిల్లలు కావచ్చు, లేకపోతే పెద్దవారు ముసలి వాళ్ళు కావచ్చు, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి ప్రజలు తెలుపుతూ ఉన్నారు. కానీ కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అర్ధరాత్రి 1 గంట నుంచి అలాగే 4 గంటల పాటు తెల్లవారుజామున 5 గంటల వరకు ఇప్పుడు చెప్పిన ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.